ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడగలిసినామంటే మాకు త్వరలో ఏడన్నా చూస్తుంటావు సార్. మేము బయటకు వచ్చి మాట్లాడి ఏడన్నా కూర్చొని మాకు బాగా కూలి చేసుకొని బతికిపోయేవాళ్ళం మేము. మా సార్ వాళ్ళు వచ్చిన తర్వాత 3 అడుగులు ముందుకేసి మమ్మల్ని బయట తీసినాడు. 3 నెలలు మాకు కలకల మేము బలకల వాళ్తాం. మీకు సహాయం చేస్తాము రండి, మీకు ఆధార్ కార్డు ఎత్తుకురండి, మేము చేస్తామన్నా మేము సమాధానం బాల. ఎందుకంటే మేము ఒక బయస్తులంగా ఒక ఎడారిలో ఒక అడవిలో ఉన్నాం సార్. మేము అది ఊరుగా లేదు. ఇప్పుడు మా సార్ వాళ్ళు వచ్చి మాకు మంచి మంచి మాటలు చెప్పి ఈ విధంగా మన దగ్గరికి బాధ రండి, మనం మాట్లాడదాము, మీరు ముందు బాగొద్దు మేము ముందు పోతాం, మాకు ఎంత మీరు రండి, మీకు మంచి చేస్తాము, మీకు సహాయం చేస్తాం అంటే 3 నెలల నుంచి సహాయం పడి అప్పుడు మా ఊరికి ఒక ఆధార్ కార్డులు బయట తీసి అప్పుడు మా ఊరు అనేది ముందు కాలువ బ్రిడ్జి లెవసాట్లు ఉన్నాం సార్. మేము ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకోలేకుంటున్నాం. అది బ్రిడ్జిలు పోసినారు. ముందు బ్రిడ్జిలు పోసి మమ్మల్ని ఆ పక్కకి ఈ పక్కకి దాటిస్తున్నారు. మళ్ళీ తర్వాత నాకు కిడ్నీ ప్రాబ్లమే, మా ఆయన కూడా కిడ్నీ ప్రాబ్లం, మాకిద్దరు కిడ్నీ ప్రాబ్లాలే. అంతకంటే ముందు 4-5 చనిపోయినారు ఆ ఊర్లో బోర్ నీళ్ళు తాగి. అంటే సౌండ్ నీళ్ళు సార్ అవి తాగి మేము చాలా ఇబ్బంది పడిపోయినాం. అంతలోకి మా సార్ వాళ్ళు వచ్చినారు కదా, నేను అడిగిన సారు మాకు మంచి నీళ్ళు ఏంటి సారు, ఉప్పు నీళ్ళు సౌండ్ నీళ్ళు తాగి మా జీవితాలు బాగలేవని సార్ వాళ్ళకి మా కాడ రిపోర్ట్లు ఎత్తుకొచ్చి మా సార్ వాళ్ళు చూపించిన నేను. అయ్యో చాలా ఇబ్బందుల్లో ఉండారు మీరని మాకు వాటర్ పాయింట్ కట్టించేసినారు. వాటర్ పాయింట్ కట్టించి ఆ నీళ్లు తాగి మేము ముందు తీసుకుందాం. నా పాట మాకు ఒక రావు ఆరోగ్యంగా మా పిల్లలు కానీ మేము కానీ బాగున్నాం. ఇప్పుడు ఒక 11 కుటుంబాలకి 9 గొర్రెలు ఒక కుటరి మాకు ఇచ్చినారు. అవి కష్టపడి మేపుకుంటా ఇప్పుడు మేము బతుకుతా ఉన్నాం. అంతా మాకు బాగా సహాయం అందుతుంది. నువ్వు కూడా చేసినావు సార్ మాకు ఇప్పుడు రోడ్లు స్తంభాలు నీ సహాయం కూడా మాకు వస్తుంది సార్. ఇప్పుడు ఓకే అమ్మ, గుడ్. ఇది నిజమైన మోడల్. సహాయం చేయాలి సార్. అడుగు కోరిక కోరు. మాకు రచ్చ కావాలి సార్. ఆ రచ్చబండ కావాలా? మంచిది. ఒక 150 మంది ఉండి పెట్టేట్టుగా మంచి హాలు కట్టిస్తాం. అక్కడే పెళ్లిళ్ళు చేసుకోవడం అన్నీ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ కట్టచ్చు. మీ ఆనందాన్ని చూడడానికి, మీ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆనందం చూడడానికి తప్పకుండా మీ ఊరికి వస్తా, మీతో కలుస్తాను.